అయ్యో అత్తయ్య, దగ్గు బాగా వస్తుంది కదా, టాబ్లెట్లు వేసుకోపోయారా? వేసుకున్నా అమ్మా, అయినా సరే తగ్గలేదు. అయ్యో అవునా, రేపు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య. సరే అమ్మా. ఏ ఇటు రావే, ఏంటి హాస్పిటల్? అదేనండి, మీ అమ్మగారికి బాగా దగ్గు వస్తుంది, అందుకే హాస్పిటల్కి వెళ్దామని చెప్పా. హాస్పిటల్కి వెళ్తే బోల్డ్ డబ్బులు అయితే. అది కాదండి, పాపం దగ్గి ప్రాణం పోయేలా ఉందండి. పోతే పోయిందిలే, ఏదో ప్రాణం. ఇప్పుడు ఉన్నాయి కదా అని మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆమెకే పెడితే రేపు పొద్దున మళ్ళీ మన పరిస్థితి ఏంటి? అరే నాన్న, కొద్దిగా నీతో మాట్లాడాలిరా. ఏంటి? నీ చిన్నప్పుడు ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే డాక్టర్ గారు అప్పటికప్పుడు 2 లక్షలు కట్టమన్నారా. కానీ ఆ టైంలో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఉన్న ఒక్క ఇంటిని కూడా తాకట్టు పెట్టి నీ ప్రాణాలని కాపాడుకున్నారా నేను. కానీ ఇప్పుడు నువ్వు నా ప్రాణాన్ని ఏదో ప్రాణం అంటున్నావు కదరా.